శివుడు తన భార్య పార్వతికి వేదాలను వివరించడం ప్రారంభిస్తాడు. మరియు అది చాలా సంవత్సరాలు కొనసాగుతుంది. కానీ ఒకరోజు పార్వతి తన ఏకాగ్రతను కోల్పోతుంది. కోపంగా ఉన్న శివుడు ఆమెకు భూమికి వెళ్లి మత్స్యకార స్త్రీగా జన్మించమని శపిస్తాడు. పార్వతి ఆడపిల్లగా జన్మిస్తుంది. మరియు జాలరుల సంఘానికి అధిపతి అయిన పర్వరస్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. అతను ఆమెకు పార్వతి అని పేరు పెట్టి పెంచుతాడు. ఇంతలో శివుడు తన తప్పును గ్రహించి తన భార్యకు మిస్ అవుతాడు. ఇది చూసిన అతని శిష్యుడు నంది పార్వతిని తిరిగి పిలవమని సూచిస్తాడు. ఆమె పుట్టుక ప్రకారం ఆమె ఒక జాలరిని వివాహం చేసుకోవాల్సి ఉంది కాబట్టి తాను అలా చెయ్యలేనని శివుడు సమాధానం ఇస్తాడు. ఇది విన్న నంది శివుడిని పార్వతిని తిరిగి కలిపేందుకు ఒక పథకం వేస్తాడు. అతను ఒక పెద్ద సొరచేప రూపాన్ని ధరించి సముద్రంలోకి వెళ్లి అక్కడ మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్తారు. అతను మత్స్యకారులను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు. దాని గురించి తెలుసుకున్న పర్వరస్ తిమింగలాన్ని పట్టుకున్న వ్యక్తికి తన కుమార్తెను వివాహం చేసుకుంటాడని ప్రకటిస్తాడు. ఆ నాయకుడు మరియు అతని కుమార్తె పార్వతి తమకు సహాయం చేయమని శివుని ప్రార్థిస్తారు. పార్వతి ప్రార్థనలు విని శివుడు యువజాలరుగా మారి మత్స్యకారులను రక్షించడానికి వస్తాడు. నంది సంతోషంగా తన యజమానిని తను పట్టుకునేలా చేస్తాడు. ఈ విధంగా కథలో శివుడు పార్వతిని తిరిగి వివాహం చేస్తాడు.